చూసారా, చివరికి నా సెలక్షన్ లోకే వచ్చింది. నన్ను వద్దని చెప్పింది, ఆవిడ చెప్పింది నేను వినను అని. ఇప్పుడు ఆవిడకి అర్థమైపోయింటుంది. సరే, నచ్చాయి కదా, ఇద్దరు వేసుకోండి. ఏంటి సార్ తీసుకోండి వేసుకోండి అని? అరే, భార్యలతో వచ్చారు, గాజులు కొనిచ్చారు, మీ చేతులతో వాళ్ళ చేతులకు తొడిగితే ఎంత బాగుంటుంది. ఇరికించేసావు కదరా. అవును, మీ చేతులతోనే వేయండి. ఇటు కూడా. ఇప్పుడు ఎలా మేనేజ్ చేస్తాడో. వేయండి. గతంలో ఆవిడకి మీరు ఇలాగే గాజులు వేశారు, ఇప్పుడు ఫస్ట్ నాకే గాజులు వేయాలి. ఏమండి, మీరు గాజులు ముందు నాకే వేయాలి. ఏంటి ఇప్పుడు మీ ఇద్దరికి గాజులు నేనే వెయ్యాలా? భర్త మీరే కదండి, మీరే తొడగాలి. బయటలు తొడిగితే బాగోదు కదా. అన్నపూర్ణ, ఏంటి కంటి దగ్గర ఏదో ఉంది? ఏముందండి? ఏదో ఉంది చూడు. ఏముంది? వెళ్తా. ఏంటండి మీరు ముందు తనకి గాజులు వేశారు? పెట్టకపోతే ఏడ్చి చేస్తుంది. ముందు నీ గాజులు వేశాననుకో, దిష్టి పెడుతుంది. నీకు దిష్టి తగిలితే నేను తట్టుకోలేను కదా. అవును, ఆవిడవి దిష్టి కళ్ళే. ఏంటి, నా చేతికి తొడిగి మళ్ళీ దాని చేతికి వెళ్ళిపోయారు? ఈ చేతికి ఎవరేస్తారు? నీ చేతికి గాజులు వేసిన తర్వాత తనకి వేయకపోతే కుళ్ళుకుంటుంది కదా, దిష్టి పెట్టేస్తే. ఆయన ఫస్ట్ నీకే గాజులు వేశాను కదమ్మా. అవునవును, దిష్టి మొహం, దిష్టి కళ్ళు. ఆయన మీరు ఫస్ట్ నాకే గాజులు వేశారు. మీరు మంచివారు. పదండి, పూజకి టైం అవుతుంది. పద. బాగున్నాయి బాబు. ఎంతైంది? 200 అయింది సార్. సార్, బయట ప్రతి మగాడు ఒక పిల్లంతోనే వేగలేక చస్తున్నారు సార్. మీరు ఇద్దరిని భలే మేనేజ్ చేస్తున్నారు సార్. ఈ తెలివితేటలు మీకు ఫస్ట్ నుంచే ఉన్నాయా సార్, లేదా ఎక్కడైనా ట్యూషన్ పెట్టించుకున్నారా? ఇలాంటి తెలివితేటలు ఒకడు చెప్తే రావురా. కింద మీద పడి బాగా నలిగితే వాటంతట అవే వస్తాయి. ముందు నువ్వు పని చూసుకో. ఓ మహానుభావుడు.